Watch full episodes on Jio Hotstar. తప్పించుకున్నాను. సారీ రంగీలా. బాల్ దానంతటిగా ఎలాగ చెట్టుపైకి వెళ్ళింది? అరే ఇదంతా మీ పనేనా? ఏం చేస్తున్నారు? నన్ను వదలండి, నన్ను వదలండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆపండి. ఇది రుద్ర గొంతు కదా? నాకేదో అనుమానం వస్తోంది. పద వెళ్ళి చూద్దాం. వరుణ్ అటు చూడు. అవి మంకీస్ కదా. కానీ రుద్రాన్ని ఎందుకు అవి తీసుకెళ్తున్నాయి? అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. వద్దు వద్దు, నన్ను వదిలే. అరే ఏం జరుగుతుంది? మనసుంటే మార్గం ఉంటుంది. సారీ వరుణ్, అవసరంలో మంత్రం తప్పుగా చెప్పేశాను. నాతో తర్వాత గొడవ పడు. రా, ముందు మన రుద్రాన్ని కాపాడాలి. వాళ్ళని ఫాలో చేద్దాం. పద. నీ పని తర్వాత పడతాను, ముందు వాళ్ళతో రండి. ఏంటిదంతా? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? రుద్ర, మేము వచ్చేసాం. నీకేం కాలేదుగా? హా మైరా, నేను బానే ఉన్నాను. రుద్ర, నేను మంకీ క్వీన్. నేను ఇక్కడికి వరకు తీసుకున్నందుకు నన్ను క్షమించు. మేము పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాం. మా అందరి దగ్గర కాస్త కూడా టైం లేదు. నువ్వే మాకు ఇప్పుడు సహాయపడాలి. అరే మనసుంటే మార్గం ఉంటుంది. సహాయం అడగడానికి ఇలాగే ప్రవర్తిస్తారా? నిజంగా నువ్వు మాకు సహాయపడతావా లేదా అని ఇప్పుడు నాకు తెలియాలి. అందుకనే నిన్ను ఇలా ఇప్పుడు తీసుకురొచ్చాం. ఏమైంది క్వీన్? మీరు ఎదురే సమస్యలు ఎదుర్కొన్నారా? అవును, ఈ సింహాసనం మంకీ కింగ్ ది. ఆయన మరియు క్రోకడైల్ కింగ్ చాలా థిక్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. మంకీ కింగ్ క్రోకడైల్ కింగ్ వీపు పైన కూర్చొని ఎక్కువగా తిరిగి వస్తారు. చాలా ఏర్లు తిరిగి వస్తారు. మంకీ కింగ్ అండ్ క్రోకడైల్ కింగ్ చాలా పెద్ద మిత్రులు. ఒక రోజు అలాగే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అప్పుడే విచిత్రంగా ఒక విషయం జరిగింది. క్రోకడైల్ కింగ్ మంకీ కింగ్ ని పైకి గిరాటేశారు. తిరిగి ఆయన కిందకు వచ్చేటప్పుడు క్రోకడైల్ కింగ్ నోరు తెరిచారు. మంకీ కింగ్ ఆ నోట్లో పడిపోయే సమయంలో నేను మ్యాజిక్ చేసి అతన్ని ప్రొటెక్షన్ షీల్డ్ తో కాపాడాను. ఆ తర్వాత క్రోకడైల్ కింగ్ అతన్ని మింగేశాడు. ఇప్పుడు మంకీ కింగ్ క్రోకడైల్ కింగ్ నోట్లో ఉన్నారు, కానీ క్రోకడైల్ కింగ్ నీళ్ళ లోపల ఉన్నారు. మా దగ్గర కూడా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి, కానీ మా మ్యాజిక్ తోటి క్రోకడైల్ కింగ్ ని మేము ఏమి చేయలేకపోయాం. నువ్వే కాపాడగలవు, అది కూడా సన్సెట్ అయ్యే లోపు. ఎందుకంటే ఆ మ్యాజిక్ బాల్ సన్సెట్ తర్వాత పని చేయలేదు. సరే, మేము హెల్ప్ చేస్తాం. కానీ అంతవరకు సింహాసనం ఖాళీగా ఉండకూడదు. మంకీ కింగ్ ఎక్కడున్నారో తెలీదు. మన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక కింగ్ కావాలి. క్వీన్ చెప్పింది చూస్తే క్రొకడైల్ కింగ్ రివర్స్ సైడే ఉండాలి. అక్కడి నుంచి మా సర్చ్ మొదలవుతుంది. అలా చూడండి. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఆ క్రొకడైల్ కింగ్ చాలా గొప్పవాళ్ళ ఉన్నాడే, తనతో ఎలా తలబడ్డాం? మనం వాడి పొట్టలోకి వెళ్ళే చూడాలి. అప్పుడే కింగ్ ప్రాణాలతో ఉన్నారో లేదో తెలుస్తుంది. అదొక ముసలి. మన దాని పొట్టలోకి వెళ్తే మళ్ళీ ఎలా బయటికి వస్తాం? నువ్వేం దిగులు పడకు, ఖచ్చితంగా మనం బయటకు వచ్చేయచ్చు. కానీ కింగ్ ప్రాణాలతో ఉన్నారో లేదో మనం తెలుసుకోవాలి. ఇబాయిస్కా లిల్లీ పుట్టినో. మంకీ కింగ్ అక్కడ ఉన్నారు, అదిగో. ఈయనేంటి నెమ్మదిగా కూర్చున్నారు? మంకీ కింగ్ నిద్ర లేవండి, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం.
త్వరగా లేవండి. అరే మీరందరూ ఎవరు? మీరు బానే ఉన్నారు కదా? అరే నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడే నా సోల్జర్స్ వచ్చి వీడికి తగిన గుణపాఠం చెప్తారు. నా గురించి వీడికి పూర్తిగా తెలియదు. నేను గనక తలుచుకుంటే ఏదైనా చెయ్యగలను. నేను అనుకోవాలే గాని వీడి కింగ్డమ్ ని నాశనం చేయగలను. వీడు నన్ను ఏమీ చేయలేడు. ఒకసారి నేను 100 క్రోకోడైల్ ని చంపేశాను. మనం తనని ఇక్కడే ఉంచేద్దాం. తను ఇక్కడ ఉండడమే మంచిది. అవును, ఇనేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఆపుతారా? మనం ఇతన్ని బయటకు పుష్ చేయాలి. అంతే, నా కోపం వచ్చింది, వాళ్ళందరినీ అంతం చేసేసాను. నా కోపం వస్తే ఎవ్వరూ ఆపలేరు. అరే ఏం జరుగుతుంది? లైట్ ఆన్ చేయండి, నాకు చాలా భయంగా ఉంది. త్వరగా లైట్ ఆన్ చేయండి. వాడు నోరు మూసేశాడు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి రుద్రా? ఈ ఐడియా ఎందుకు నాకు భయంగా ఉందని నేను మీకు ముందే చెప్పాను. ఈ కింగ్ ని కాపాడదామని మనం ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడ మనమే ఇరుక్కున్నాం కదా. నా కోసం అందరు ఎదురు చూస్తూ ఉంటారు. శబ్దం చేయకండి, దయచేసి ఏడవకండి. సమస్య ఎంత పెద్దదైనా మన నమ్మకాన్ని కోల్పోకూడదని తాతయ్య చెప్తూ ఉంటారు. మనం బుద్ధిని ఉపయోగించాలి. ఎంతసేపు సైలెంట్ గా ఉంటావు? ఇంకాసేపట్లో మన పని అయిపోతుంది. ఐడియా దొరికింది. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలాగో తప్పించుకున్నావు, కానీ కింగ్ లోపలే ఉన్నారుగా. రండి క్వీన్ తో చెప్దాం. కింగ్ ప్రాణాలతో ఉన్నారు, చాలా సేఫ్ గా ఉన్నారు. మేము ఇప్పుడే క్రొకడైల్ కింగ్ ఫోటోలోకి వెళ్ళి చూసొచ్చాం. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? తన కడుపులోకి నువ్వు అసలు ఎలా వెళ్ళగలిగావు? నమ్మలేకపోతున్నారా? మా దగ్గర ఆధారం ఉంది. ఇదిగో చూడండి. కింగ్ ప్రాణాలతో ఉన్నారనే నమ్మకం మీకు ఇప్పుడు కలిగిందా? ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ సింహాసనం మీద ఎవ్వరూ కూర్చోలేరు. తను లేని సమయంలో రాణి ఈ రాజ్యాన్ని ఏలొచ్చు. ఇదే మన చట్టం. క్వీన్, ఆ సింహాసనంలో కూర్చోండి. కింగ్ వచ్చేంత వరకు మీరే కింగ్ గా ఉండాలి. లేదు, మీరు సింహాసనంలో కూర్చోడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ కింగ్ ఉండకూడదు. మరేం పర్వాలేదు, కింగ్ ని మేము త్వరగా తీసుకొచ్చేస్తాం. క్వీన్, మీరేం బాధపడకండి. Ibaiska magical ball, pull it down. అతని ప్రయత్నాన్ని మనం నాశనం చేసేద్దాం. ఈ పని ఎవరు చేశారు? కింగ్ ఆల్మోస్ట్ బయటికి వచ్చేసారు రుద్ర. నాకు మొదటి నుంచి ఆ సేనాధిపతి పైన డౌట్ గా ఉండింది.
అందరూ ఆగండి, మీ ఎవరిని వదిలిపెట్టను. ఆ? మంకుంగా, నువ్వెందుకని ఇలా చేసావు? ఎందుకంటే నేను కింగ్ అవ్వాలని ఆశపడుతున్నాను. నన్ను నువ్వు అడ్డుకోలేవు. రుద్ర, ఇంకాసేపట్లో సన్సెట్ వచ్చేస్తుంది. త్వరగా నువ్వేమైనా చెయ్యి. సూర్యాస్తమయం అయ్యేంత వరకు నేను నీకు ఆటంకం కలిగిస్తూ ఉంటాను. నువ్వు కింగును కాపాడలేవు రుద్రా. మైరా, నేను వస్తున్నాను, భయపడకు. నన్ను వదలు. రుద్రా, ముందు నువ్వు నీ స్నేహితుల్ని కాపాడుకో. ఆపు మంకుంగా, ప్లీజ్. అక్కడుంది మైరా. పట్టుకున్నా. నీకేం కాలేదు కదా? థ్యాంక్స్ రుద్ర, నేను చాలా భయపడిపోయాను. సన్సెట్ అవబోతుంది. ఇక ఈ తర్వాత ఎవరు నా కింగ్ని కాపాడలేరు. సన్సెట్ అవ్వబోతుంది, కానీ ఇంకా అవ్వలేదు కదా. క్రొకడైల్ కింగ్, నేనే రుద్ర. మంకీ కింగ్ ని మీ పొట్ట నుంచి తీయడానికి నేనే ప్రయత్నిస్తున్నా. అతను మీ ఫ్రెండే కదా, అలాంటిది అతన్ని ఎందుకు మింగేశారు? తను ఎవ్వరికి మిత్రుడుగా ఉండడానికి వీల్లేదా, కానీ నేను తనని తినేశానుగా. తనని నువ్వు బయటికి తీసుకొచ్చి ఏం చేస్తావు? అతన్ని క్వీన్ మ్యాజిక్ తో కవర్ చేశారు. ఆయన ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. అతను వదిలిపెట్టండి ప్లీజ్. అతను ఎందుకని మింగేశారు? మింగేసిన పని ఏమైంది? తాను ఓ లబ 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 లబని మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ మాటలకి నాకు అసలు తలకాయ పట్టు వచ్చేసింది. ఎప్పుడు చూసినా తనకు తానే పొగుడుకుంటూ ఉంటాడు. ఒకరోజు తన మంకీని నేను క్రొకడైల్ నుంచి కాపాడాను. ఈ రోజు ఏమైందో తెలుసా? నీ గుంపులో ఉన్న ఒక మంకీని నేను క్రొకడైల్ నుంచి కాపాడాను. నీకు ఎంత సాయం చేశాను తెలుసా? ఇదంత పెద్ద విషయమేమి కాదు. ఒకసారి నేను బయట వెళ్తూ ఉండగా నా 4 మంకీస్ని ఒక డైనోసార్ పట్టుకుంది. నేను ఆ డైనోసార్ ని ఒక గుద్దు గుద్దాను. ఆ తర్వాత ఇంకో గుద్దు గుద్దాను. ఆ తర్వాత పిడుగుద్దులు గుద్దానా? అదంతా సరే గాని ముందు నేను ఎలా కాపాడానో విన్నావా? అడుగు, నేను ఎలా కాపాడానని. నువ్వు కాపాడడం పెద్ద విషయం అనుకుంటున్నావా? ఒకసారి డైనోసరే ప్రమాదంలో పడింది. అప్పుడు నన్నే సాయం చేయమని కోరింది. అది కూడా ఎంతగానో బ్రతిమలాడింది. అప్పుడు నేను తనకి హెల్ప్ చేద్దామా వద్దా అని ఆలోచించాను. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. నన్ను అసలు మాట్లాడినప్పుడు ఎప్పుడు తనే మాట్లాడతాడు. తన గోలని నేను తట్టుకోలేక తనని నేను మింగేశాను. నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఏం చెప్పినా సరే నేను తనని అస్సలు వదలను. ఆగండి క్రొకడైల్ కింగ్, ఆగండి.
మీరు అతన్ని వదిలిపోయినా నేను అతన్ని ఖచ్చితంగా కాపాడుతాను. నా నుంచి నువ్వు తనని కాపాడతావా? నేను క్రోకడైల్ కింగ్ ని. నువ్వు నన్ను అసలు ఏవి చేయలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకండి. ఓ! హూ! మంకీ కింగ్ ని ఎలాగైనా కాపాడాలనుకున్నావు కదా, ఇకపై నువ్వేమీ చేయలేవు. తనలాగే నువ్వు కూడా క్రోకోడైల్ కడుపులోకి వెళ్ళబోతున్నావు. ఈ మంకుంగాని ఏదో ఒకటి చేసి తీరాలి. ఫ్రెండ్స్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ రాయ్ పొజిషన్ చూస్తే దీన్ని తోస్తే కరెక్ట్ గా క్రొకడైల్ కింగ్ మీదే పడుతుందని నాకు అనిపిస్తోంది. దీన్ని పుష్ చేయండి. నేను వెళ్ళి రుద్రాని వార్న్ చేస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రాయి చాలా పెద్దది. ఇప్పుడు నీ కథ ముగిసిపోతుంది రుద్రా. నేను చాలా ఆకలితో ఉన్నాను. రుద్ర, మేము పైనుంచి ఒక రాయ్ క్రొకడైల్ కింగ్ మీద పడేయబోతున్నాం. ఇది కరెక్ట్ గా క్రొకడైల్ కింగ్ మీదే పడుతుంది. నిన్ను కాపాడడానికి మా దగ్గర ఈ దారే ఉంది. ఒక క్షణం ఆగు, ఒక క్షణం. బాయిస్కా బుల్డోగ్ స్టాపో. దాడి చెయ్యండి. క్రొకడైల్ కింగ్, ఇక్కడి నుంచి వెళ్ళండి. త్వరగా తప్పుకోండి. బాయిస్కా బూమ్ చెక్ బూమ్. మన్కుంగా మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకుని జైల్లో పడేయండి. ఏంటిది? నేను నిన్ను తినడానికి కదా వచ్చాను, కానీ ఎందుకని నువ్వు నన్ను కాపాడావు? ఎందుకంటే మీరు చాలా మంచివారు. మీ ఫ్రెండ్ తప్పుకి ఎంత పెద్ద శిక్షణ వేయకండి. ఇంతసేపు అతనికి గుణపాఠమై ఉంటుంది. ఇప్పటికైనా వదిలిపెట్టండి. తను చేసిన తప్పు తన మనసు పూర్తిగా ఒప్పుకుంటే నేను తనని ఖచ్చితంగా వదిలేస్తాను. ప్లీజ్ త్వరగా వదిలేయండి, సన్సెట్ అవబోతోంది.
అరే ఏంటి నువ్వు ఇలా చేసావు? నేను నీకు ఒక మంచి కథ చెప్దాం అనుకున్నాను, అంతలోనే నువ్వు నన్ను మింగేశావు. నువ్వు ఇలా చెయ్యొచ్చా చెప్పు? నేను నీ మంకీల గుంపులో ఒక మంకీని కాపాడానని చెప్పాను, కానీ అసలు నువ్వు సరే దాన్ని సరే అది వినలేదు. వదిలేయ్. కానీ నువ్వు నేను చెప్పింది విన్నావా? నేను డైనోసార్ కి సాయం చేశాను కదా, దాని గురించి అడుగు. ఒకసారి అయితే ఏం జరిగిందో తెలుసా? ఓ మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అయితే నేను చెప్పేది వినండి. ఒక రోజు నేను అడవిలో వెళ్తూ ఉన్నానా, ఇప్పుడు చెప్పు రుద్ర, తరుడు అసలు ఏం చేయను, తను అసలు మారడు. ఆ తర్వాత నేను ఒకే ఒక గుద్దు గుద్దాను. సార్ ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ మీరే నేను- మాట్లాడుతూ ఉన్నారు. క్రొకడైల్ కింగ్ కి ఇంతవరకు మీరు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఆ కోపంతోనే అతను మిమ్మల్ని తినేశారు. అలాగా? నేను దీని గురించి ఆలోచించలేదు. నేను నీకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదా? కారణం అదే అయితే నువ్వు నాకు ముందే చెప్పుండొచ్చు కదా. సరే ఓకే, ఇకపై నువ్వే మాట్లాడుతూ ఉండు, నేను వింటూ ఉంటాను, ఓకేనా? రుద్ర థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనగానే ఒక పెద్ద కథ గుర్తొచ్చింది. అందరూ కథ వినండి. ఒకసారి ఇలాగే సారీ 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 అరే నేను మీతో ఊరికే తమాషా చేశాను. సరే పద మిత్రమా, ఈ రోజు నువ్వు నాకు చాలా కథలు చెప్పాలి. ఆ, ఏంటి ఏం మాట్లాడవు? ఏదో ఒకటి చెప్పు. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు నాకు నిజంగా చాలా పెద్ద సహాయం చేశావు. మంకీనా, మంచి వంటకాలు వండు సరేనా? రుద్రతో కలిసి మనందరం పార్టీ చేసుకుందాం. రుద్ర ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. నేను తిరిగి వచ్చాక నీకు ఒక మంచి కథ చెప్తాను. ఈ రోజు మనందరం ఎంజాయ్ చేయాలి. నేను తొందరగానే వస్తాను, నువ్వెందుకు ఆగావు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.